ఇలా ఉంది అని మాకెప్పుడు ఫీలింగ్ రాదు. 3 నెలల తర్వాత తెలిసిందనమాట. పాప 3 నెలలు ఉన్నప్పుడే మీకు తెలిసింది. 3 నెలలు ఉన్నప్పుడే ఈమెకు చెవులు వినబడతలేవు కావచ్చు అని అన్నాడు. పాపని ఎంత అద్భుతంగా పాడుతుందంటే పాటలంటే మా స్ఫూర్తి ప్రగతి ఒకటి కాదు, తెలంగాణ మొత్తం ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉండని ఏదైనా కూడా కళాకారులు ఉండని ఏది ఉన్నా కానీ సుష్మిత చాలా టాప్ సింగర్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంప్రూవ్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్. సో ఇవాళ ఒక టాప్ సింగర్ సుష్మిత గారు మన పక్కన కూర్చున్నారు. సో ఇవాళ సింగర్ ఎందుకు అంత పేరు సంపాదించింది మా స్ఫూర్తి ప్రగతిలో అంటే ఆమె టాలెంట్. సో దానికంటే ముందు వాళ్ళ అమ్మగారితో ఒకసారి మాట్లాడదాము. సో దానికంటే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఇవాళ సుష్మిత డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఓకే, డిగ్రీ సెకండ్ ఇయర్ ఎంత చిన్నప్పటి నుంచి ఎంత చదువుకుంటూ వస్తుందో అనేది మీ అందరికీ తెలుసు. నేను ఒక విజువల్ ఇంపైర్డ్ పర్సనే, అమ్మాయి కూడా విజువల్ ఇంపైర్డ్ పర్సనే. కానీ ఒక అమ్మ నాన్న ప్రోత్సాహంతో ఇవాళ చదువుకుంటూ, అంతేకాకుండా మా స్ఫూర్తి ప్రగతిలో మనస్ఫూర్తి ప్రగతిలో ఒక టాప్ సింగర్గా మా ఆర్గనైజేషన్లో ఇవాళ ఆమె నేర్చుకుంటూ కాదు నలుగురికి నేర్పిస్తుంది. సో దీని గురించి ఒక 2 నిమిషాలు వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం. అక్క ఏమనుకోక, ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి పాప ఇలా ఉంది? పుట్టుకతోటే ఇలా ఉంది. అవునా అక్క? తర్వాత ఎన్ని హాస్పిటల్ తిరిగిరక్క ఇట్లా మంచిగా అంటే చూపు రావాలనుకుంటే? మేము ఇట్లా ఊకే ఏడిచేది. అక్క ఏడిస్తే ఎందుకు ఊకేడుస్తుంది అనేసి మేము డాక్టర్కు చూపించినాం. ఏమన్నారు? 3 నెలల తర్వాత తెలిసిందనమాట. పాప 3 నెలలు ఉన్నప్పుడే మీకు 3 తెలిసింది? నెలలు ఉన్నప్పుడే ఈమెకు చెవులు వినబడతలేవు కావచ్చు అని అన్నాడు మా ఊళ్ళో డాక్టర్ ఆర్ఎంపీ. అయితే మళ్ళీ తర్వాత వేరే పెద్ద హాస్పిటల్లో చూపించింది. అక్క చూపిస్తే కళ్ళు కనబడతలేవు అని చెప్పారు. అచ్చా, ఇక్కడ సరోజన హాస్పిటల్కి పోయినాము. అక్కడ చూసిర్రు. కొంచెం పెద్దగా కొద్ది వస్తాయి అని అన్నారు కానీ అవి ఏమీ రాలేదు, చూపు అసలే రాలేదు. అక్క ఇప్పుడు చూపు రాలేదు ఒప్పుకోవచ్చు, కానీ ఇంతవరకు చదివించారంటే ఏ స్కూల్లో వేశారు, ఎలా చదివించారు అక్క? కరీంనగర్ బ్లైండ్ స్కూల్లో చదివించారు. అక్కడ 10th దాకా చదివించారు. తర్వాత మళ్ళీ హైదరాబాద్. ఏ స్కూల్, ఏ కాలేజ్ అక్క? సాయి జూనియర్ కాలేజ్. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో పోతుంది. సో డిగ్రీ చదువుకుంటాక ఆ పాపకి ఆమెకు కొంచెం పాటలు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ వాడేది. అవునక్క. సో ఇవాళ మా ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్. అందుకే అక్క ఇప్పుడు ఇంత చదువుకున్నా కూడా అక్క బయట ఏడు ఆపర్చునిటీస్ లేవు, ఏమి లేవు. గవర్నమెంట్ నుంచి మేము ఎంత ఫైట్ చేసినా కూడా ఎవరు అందు ఇవ్వట్లేరు. కానీ ఏ దాని మీద కూడా ఎవరి మీద కూడా డిపెండ్ కాకుండా ఇవాళ పాపని ఎంత అద్భుతంగా పాడుతుందంటే పాటలంటే మా స్ఫూర్తి ప్రగతి ఒకటి కాదు, తెలంగాణ మొత్తం ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉండని ఏదైనా కూడా కళాకారులు ఉండని ఏది ఉన్నా కానీ సుష్మిత చాలా టాప్ సింగర్. సో పాపము మాటలు కూడా కొంచెము తడబడుతుంటూ ఉంటుంది సుష్మితకి, కానీ పాటలలో మాత్రం చాలా బాగా పాడుతుంది. మీరు అదే మాటలు మాట్లాడమని కొంచెం భయం పడుతుంది. సో చిన్నప్పటి నుంచి అదే అలవాటు. కానీ అమ్మ నాన్నకు మాత్రం నిజంగా చెప్పాలంటే చేతులెత్తి దండం పెట్టాలి. ఇలాంటి పిల్లల్ని ఇప్పుడు నాకు యాక్సిడెంట్ కళ్ళు పోయినాయి, నేను అంతా చూసి వచ్చిన, కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చూడకపోయినా కూడా వీళ్ళ చదువుకొని అంతేకాకుండా వీళ్ళ సంగీతంతో ఇవాళ ప్రేక్షకులకి ఎంతోమందికి నేర్పించుకుంటా అందరు విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి పాప నేర్పిస్తుందంటే చాలా గ్రేట్ అనుకోవాలా. అదంతా క్రెడిట్స్ గోస్ టు పేరెంట్స్ అండి. అమ్మ నాన్నకి నిజంగా చెప్పాలంటే మా స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్ నుంచి చేతులెత్తి దండమ్మమ్మ. మా పాప చాలా బాగా పాడుతుంది పాటలు. ఇక్కడ పాట పాడడానికే ప్రోగ్రాంకి వచ్చినాము. ఇది మా పాప చాలా బాగా పాడుతుంది. ఇది చదువుతుంది ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. చాలా బాగా పాడుతుంది. మా అమ్మాయి ఇలా ఉంది అని మాకెప్పుడు ఫీలింగ్ రాదు. అసలు ఇంట్లో తిరుగుతుంటే కూడా మాకే ఫీలింగ్ రాదు. బాగా పాడుతుంది పాటలు. చాలా మంచిగా అందరిని పలకరిస్తుంది.
చాలా బాగా అందరూ సుస్మిత, సుస్మిత అని అందరూ చాలా బాగా చేస్తారు అందరూ. నిజంగా. సో, మా ప్రేక్షకుల కోసం ఒక చిన్నగా సుష్మిత ఒక పాట పాడమ్మా. ఏదైనా పర్లేదా? ఏదైనా పర్లేదమ్మా. నీకిష్టమైన పాట. నీకు ఇష్టమైన పాట మంచి పాడు. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట, నాగుపాముల నగలే నీకు మోచట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట, మహేశ్వర విశాల విశ్వమేలె నాయక, అఖండాంకితమైతిని రాని సేవలో ఆదియోగి, గరళా కంఠుడా ఆదియోగి, ఘనశుల దారుడా ఆదియోగి, పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. సో, చిన్న పల్లవి చరణంతోటే ఎంత బాగా పాడింది అమ్మాయి. సుష్మిత నీతోని అడుగుదాం అనుకుంటున్నా. ఎలా నేర్చుకుంటావమ్మా పాటలు ఇలా? వింటది, వింటాను. మీరు అంటే జస్ట్ ఎట్లా అంటే పాటలు వింటారు. విని మీరు పాడుతూనే ఉంటది. సో, మీరందరూ కూడా అమ్మాయిని మొన్ననే 3 రోజుల కింద నుంచి వింటాను. 3 రోజులే ఖాళీ 3 రోజుల అప్పటి నుంచే నుంచి వింటుందంట పాట. వింటాందా పాట. సో, మీరే చూడొచ్చు ఒక ఇదేదో నార్మల్ పర్సన్స్ వాళ్ళు ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా చాలా తడబడతా ఉంటారు. కానీ అమ్మాయి 3 రోజుల నుంచే నేర్చుకొని చిన్న పాటతో ఎంత బాగా పాడుతుందో పాట. సో, ఇవాళ మా స్ఫూర్తి ప్రగతిలో ఆర్గనైజేషన్‌లో ఒక టాప్ సింగర్‌గా నిలబడ్డది. సో, మా స్ఫూర్తి ప్రగతి అని కాదు, ఇంకా ఒక మ్యూజిక్ నేను అనేది ఒకటే ఏందంటే, వీళ్ళ టాలెంట్ ఏందంటే, ఒక టాప్ మ్యూజిక్ సింగర్ అంతవరకు కాకపోయినా వాళ్ళ ఈక్వల్‌గా పాడాలని వాళ్ళ ఆశ ఉంది. ఆ ఆశని ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఉండొచ్చు, లేకపోతే మన పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉండొచ్చు. ఏదైనా ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఇవాళ స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీనివాస్ కోరుకుంటున్నా. సో, దీనికంటే లాస్ట్ ఒకటే అమ్మ, అక్క, సార్‌కి కూడా నిజంగా చెప్పాలంటే మా స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ టీమ్ అందరితోటి కూడా చేతులే దండం అమ్మ. ఎందుకంటే ఇంత మంచిగా పిల్లలు ఇవాళ రేపు ఎవరు పిల్లల్ని కన్నా కూడా చాలా మటుకు బయట ఇడిచిపెట్టేస్తున్నారమ్మ. కానీ పాపని ఇంతవరకు తీసుకొచ్చారంటే మాకు ఇంట్లో అంత ఫీలింగ్ రాదు. ఇట్లా ఉందని రాదు. బయట ఇట్లా ఆడపిల్ల కదా తలుచుకుంటేనే కొంచెం భయంగా. కరెక్ట్ అమ్మ. చాలా గ్రేట్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సుష్మిత, ఏమైనా స్ఫూర్తి ప్రగతి గురించి ఏమన్నా ఒక 2 వర్డ్స్ మాట్లాడమ్మా. సరే, అందరికీ నమస్కారం. నా పేరు సుష్మిత. నేను స్ఫూర్తి ప్రగతిలో 1 ఇయర్ నుండి జాయిన్ అవుతున్నాను. సాంగ్స్ బాగా పాడగలుగుతున్నాను, ఒకరికి నేర్పించగలుగుతున్నాను. నాకు చాలా ఈవెంట్స్ వచ్చాయి, ఇలా చాలా పాడాను, చాలా అవార్డ్స్ రావడం జరిగింది. ఇలా స్ఫూర్తి ప్రగతి శ్రీనివాస్ అన్నయ్య నన్ను ఇలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ టీం అందరికీ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు. మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడుంటలేదు, పిల్లలకు కొనుకైన రాదు, నా దొక్కంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను, నా దొక్కంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. చీకటి సోకులు చేసి అందరిలాంటి దానను కాను, నా జోలికొస్తే నేను ఊరుకోను, అందరిలాంటి దానను కాను, నా జోలికొస్తే నేను ఊరుకోను. కన్నోళ్ళే కాదనన్న కులపోళ్ళే కావలున్న తుడగొట్టి చెప్పుతున్న నీ నొడక వస్తునైతా, నువ్వే నా జీవితమే జాను, జన్మ జన్మలదే మన అనుబంధాము, నువ్వే నా జీవితమే జాను, జన్మ జన్మలదే మన అనుబంధాము. 3
మగవాళ్ళే నేడు వాడుకొని వదిలేసి నీలాంటి మగవాళ్ళు దమ్ముంటే మావోళ్ళతో సారు అంత సీనుంటే మాట్లాడి చూడు దమ్ముంటే మావోళ్ళతో సారు అంత సీనుంటే మాట్లాడి చూడు ఒక్కసారి సోపతైతే సత్యదాకా ఇడిసిపెట్ట నమ్మ బుద్ధి కాకపోతే గుండె కోసి ప్రేమ చూడు అబ్బా నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధాము నువ్వే నా జీవితమే జాను జన్మ జన్మలదే మన అనుబంధాము మూలకున్న దాన్ని నన్ను ముగ్గులోకి తిప్పినావు మత్తులున్న మనసునంత వచ్చి ముద్ద చేసినావు ఇక నుండి నువ్వే నా శాను దుమ్మ దులిపేత బ్రావో ఈ దునియాను ఇక నుండి నువ్వే నా శాను ఏది ఏమైనా నీతోనే నేను థ్యాంక్ యూ చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా పూరా నా నిద్ర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసారా నా ఆశలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రాకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది కోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రర్రే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వస్తుగా పెంచాదిట 100 కోట్ల సొగసి ఆస్తిగా లేసుకో కొసరి కొసరి చెయ్యరా ముద్దుల దాడి ఇష్టమైన నీ సందడి ముత్తడిచ్చి ముట్టేసుకోలేవా ఓసారి చేసారీరా ఏ బంగారు నక్లెసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించోరా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్ర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది కోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మతికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నెలా రేపటి కల ఒకటి ఓ గణేశాయ నమః ఏకదంతాయ నమః ఎవరికి చెప్పవే జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా
అర్థమవని ఆది దిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నాహారమా, నరలనెప్పుడు దాచే చెడు సంహారమా, తలల గంగ ఉన్న తీరని దాహమా, జోలె వట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా, జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా, అర్థమవని ఆది దిక్సు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా, మనసా ఒట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు, వెచ్చని ముద్దు వెతికా గుర్తు, మనసు తెరను తెరచి ఎప్పుడు చూపించొద్దు, అతనెంతగా ప్రేమ పంచినా ఆ ప్రేమ వరాలిచ్చినా అవి పొందలేనని నీ మోగ బాధని కరిగించనివ్వవే కంచెల హత్తు, మనసా ఒట్టు మాట్లాడొద్దు, పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు, వెచ్చని ముద్దు వెతికా గుర్తు, మనసు తెరను తెరచి ఎప్పుడు చూపించొద్దు, అతనింతగా ప్రేమ పంచినా ఆ ప్రేమ వరాలిచ్చినా అవి పొందలేనని నీ మోగ బాధని కరిగించనివ్వవే కంచెల హద్దు, అదేవో అదివో అన్నదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అన్నదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అన్నదివో శ్రీహరివాసము, అదే వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదే వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అదే చూడుడు అదే మ్రొక్కుడు, అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 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 అదివో కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ, కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ, వానమబ్బు లాంటి వాటం నీదయా, నాకు తెలుసా మంచి చెడ్డ, నువ్వు చెబితే నేర్చుకుంటా, నిన్ను నమ్మినాను అంతా నీ దయా, నీ అల్లరిలో అందం, నీ అలకల్లో అందం, నన్ను కవ్వించి నవ్వించి నేనేస్తమే మంచి గంధం, కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ,
చెల్లో ఉన్న చాకిరేవు బండనేనట, గొళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మనేవట. మురికిని కడిగిన మనసుని కడిగిన రెండూరలు చేసేదొకటే పేర్లే వేరట. అవునో కాదో తెలియదు కానీ నువ్వు చెబుతుంటే అవునంట. మరి అంతలోనే బొంగమూతి సంగతేంటట. నాకు తెలుసా మంచి చెడ్డ, నువ్వు చెబితే నేర్చుకుంటా, నిన్ను నమ్మినాను అంతా నీ దయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ కూడా నమస్కారం. నా పేరు శ్రీనివాస్, స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ని. చూశారు కదా మా పిల్లల టాలెంట్ ఏందో. సో అందరు కూడా చదువుకున్న వాళ్ళే, వాళ్ళ టాలెంట్ గుర్తించి ఇవాళ ఎన్నో ఆపర్చునిటీ కోసం చూస్తున్నా కూడా ఎవరు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వట్లేరు. అయితే ప్రైవేట్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, ఏ ఆర్గనైజేషన్ ఉండొచ్చు. ఒక విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్ అంటే ఒక బ్లైండ్ పర్సన్స్ అనేది ఎక్కడ ఆపర్చునిటీస్ రావు అని అనుకుంటున్నారు. సీరియస్లీ చెప్తున్నా. కానీ ఇవాళ స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్ ఒకటే కాన్సెప్ట్లో ముందుకు వచ్చేది. ఒక సింగింగ్ రూపంలోనే కాదు, సింగింగ్ నేర్చుకోవడమే కాదు, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఐటీ నేర్పించడం, దాంట్లో ఇన్డెప్త్గా నేర్పించడం, షార్ట్కట్కి చాలా ఈజీగా నేర్పించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం, వేదాస్ నేర్పించడం, యోగా నేర్పించడం. సో ఎంతోమందికి కొంచెం డిజీజ్ కూడా ఉంటుంది, సమ్ ప్రాబ్లమ్స్తో ఉంటుంది, కొంచెం స్ట్రెస్తో కూడా ఉంటుంది. దానివల్ల యోగా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ 5 కాన్సెప్ట్ల ట్రైనింగ్తో ముందుకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 9 months అవుతుంది మేము ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి. ఈ కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం. ఇవాళ ఆల్మోస్ట్ 111 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇవాళ 67 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఇది 9 months మా స్ఫూర్తి ప్రగతుల ఆర్గనైజేషన్లో మెంబర్స్ ఇవాళ ఇంతమంది జాయిన్ అయ్యి ఇంతమంది కూడా ఒక ఆపర్చునిటీస్ కోసం కూడా చూస్తున్నారు. ఇవాళ నేను సొంతంగా ఇవాళ నా ఓన్గా నేను కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి 9 మందికి ఆపర్చునిటీస్ ఇప్పించాను. విజువల్ ఇంపాక్ట్ పర్సన్స్ 5 మందికి, నార్మల్ పర్సన్స్కి 3కి నేను జాబ్ ఇప్పించాను. ఐటీ సెక్షన్స్లో, ఐటీ సెక్టార్లో అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో. సో ఏ రోజు కూడా ఏ రోజు ఎంత బాధలున్న విజువల్ ఇంపాక్ట్ పర్సన్స్ మనం లోపల భయం అనేది ఉంటుంది, భయంతో ఉంటుంది. ఏదో ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు, కానీ చాలామందికి సపోర్ట్ ఉంది, కానీ కొంతమందికి సపోర్ట్ లేదు. కానీ ఏ రోజు ఎవరి మీ సపోర్ట్ కాకుండా ఇవాళ ఇండిపెండెంట్గా నా దగ్గర రావాలా, సీనన్న దగ్గర రావాలా, సీనన్న దగ్గర నేర్చుకోవాలా, అంతేకాదు వీళ్ళని చూసుకొని నేను చాలా ఇన్స్పిరేషన్ అయినాను. సో నేను ఇవాళ 4 సంవత్సరాల కింద విజువల్ ఇంపాక్ట్ పైన, కానీ వాళ్ళు చాలామంది బై బర్త్ నుంచి ఉన్నారు, మిడిల్ బ్యాచ్ ఉన్నారు. సో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినాను. ఇవాళ ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ సెట్ చేద్దాం ముందుకు వచ్చాను. కానీ ఖచ్చితంగా చేసి చూపెడతాను. ఇవాళ ఇంత టాలెంట్ ఉన్నది ప్రతి ఒక్కరికి. చూడండి, ఒక సింగింగ్ గ్రూప్లో ఉండొచ్చు, ఒక మిమిక్రీ ఉండొచ్చు, ఒక వేదాస్లో ఉండొచ్చు, ఒక ఆర్టిస్ట్ చూడండి మా దాంట్లో గిటార్ ఉండొచ్చు, కీప్యాడ్ ప్లేయర్స్ ఉండొచ్చు, మౌత్ ఆర్గన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా అవకాశాలు లేదు. ఎంతోమంది రోడ్ పైన పాటలు పాడుతూ ఉన్నారు సింగర్స్. ఎందుకు పాడుతున్నారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఏ ఆపర్చునిటీస్ రావట్లేదు. అట్లీస్ట్ చిన్నగా ఒక కోరిక కోరుతున్నాం మేమంతా. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం, ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నాం. ఫస్ట్ మేము ఆపర్చునిటీ కోసం చూస్తాం, ఆపర్చునిటీస్ ఇవ్వండి అంటున్నాను. మా టాలెంట్ ఏందో మీరు చూడండి. అండ్ అంతేకాకుండా మా టాలెంట్ ఒక నార్మల్ వాళ్ళు ఆర్కెస్ట్రా చూసి ఉండొచ్చు, కానీ ఒక విజువల్ ఇంపాక్ట్ ఆర్కెస్ట్రా ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. చాలామంది రోడ్ల మీద పాడుతున్నారు, ఏరే ఇంట్లోకి ఐసై చేరే వీళ్ళకి ఇంతేరా అనుకుంటారు చాలామంది అంటున్నారు. కానీ ఏ రోజు వీళ్ళ చూడండి మా దాంట్లో టాలెంట్ చూడండి. ఇవాళ మేము కూడా ఒక స్ఫూర్తి ప్రగతి ఆర్కెస్ట్రా లాగా ఓపెన్ చేసాం. ఒక స్కూల్స్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఏ కాలేజ్లో కానీ, ఏ మ్యారేజెస్లో కానీ, ఏ ఫంక్షన్స్లో ఉండొచ్చు, కానీ మా టీం రెడీ ఉంది. ఇది మా టీం స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్. ఒక ఆర్కెస్ట్రా టీం కాదు, ఇదంతా కూడా ఒక టీం లీడర్స్ అండి మా దాంట్లో. ఇవాళ నేర్చుకున్నానికి వచ్చి నేర్పించే పొజిషన్కి వచ్చారు. ఇవాళ ఒక నేర్చుకోనికి వచ్చారు ట్రైనర్గా, కానీ ఇవాళ ట్రైనర్గా ఆపర్చునిటీ వచ్చింది స్ఫూర్తి ప్రగతి.